బిగ్ టీవీ ప్రేక్షకులందరూ నమస్కారం అండి. ఈరోజు మన రీసెంట్గా సాయిదత్త పీఠంలో అయ్యప్ప స్వామి శాస్త్రాపతి చాలా ఘనంగా జరిగింది. అదే పడి పూజ అంటారు. మనతో పాటు గౌరవనీయులు రఘుశర్మ గారు ఉన్నారు. వారితోనే తెలుసుకుందాం ఎలా జరిగింది పూజని. నమస్కారం గురుగారు. మా ప్రేక్షకులకు వివరించండి ఎలా పూజ జరిగింది ఇక్కడ. సాయిరామ్, శ్రీమాత్రే నమః. స్వామి శరణన్న. బిగ్ టీవీ వీక్షిస్తున్న భక్తులకి, ప్రేక్షక మహాశులందరికీ కూడా నమస్తమాంజలి, స్వామి శరణం. మీ అందరికీ తెలుసు, మన సాయిదత్త పీఠం శ్రీ విష్ణు దేవాలయంలో ప్రతి సంవత్సరం కూడా శాస్త్రాప్రీతి మహాపడి పూజ అనేది చాలా ఘనంగా జరుగుతుంది. ఎందుకంటే నవంబర్ 16th నుంచి జనవరి 15th వరకు కూడా డైలీ అయ్యప్ప పూజలు, డైలీ పడిలు ఇస్తాము, ఆ స్వాములు ఉంటారు. అలాగే సండే స్పెషల్ పూజ జరుగుతుంది అయ్యప్పకి. ఇదంతా ఒక ఎత్తు, ఇవన్నీ జరుగుతూనే ఉంటాయి. ఇది కాకుండా మహాపడి పూజను ఒకటి ఏర్పాటు చేసుకుంటాం డిసెంబర్లో, మనం మండల పూజకి ముందు. దానికి మన అయ్యప్పలో దగ్గర 150 మంది దాకా ఉంటారు, 100-150 మంది దాకా. ఇది కాకుండా చుట్టుపక్కల రాష్ట్రాల నుంచి అందరూ వస్తారు. న్యూయార్క్ నుంచి పార్థసారథి గురుస్వామి బ్యాచ్ అని ఆ టెంపుల్ నుంచి, డెలావర్ నుంచి కొంతమంది స్వాములు వస్తారు, రాజా గణపతి టెంపుల్ నుంచి దీక్షిత్ గారి గ్రూప్ వాళ్ళు వస్తారు, మాల్విన్ టెంపుల్ నుంచి రత్నాకర్ గురుస్వామి గ్రూప్ వాళ్ళు వస్తారు. లోకల్లో మన NJBIBM, మన హరి గురుస్వామి, దేవ గురుస్వామి వాళ్ళ గ్రూప్ వస్తారు. ఇంతమంది కలవడం వల్ల దగ్గర 400-500 స్వాములే కనిపిస్తారు. ఎంతో చక్కగా జరుగుతుంది. వాళ్ళే కాకుండా మామూలుగా వచ్చే భక్తులు, వాళ్ళ ఫ్యామిలీస్ ఈ పూజ చాలామంది ఆ భజన్స్ కోసం, ఆ జరిగే పూజ కోసం వస్తుంటారు. అలా మనం గత 11 సంవత్సరాల నుంచి చేస్తూనే ఉన్నాం. ఇది మహాపడి పూజ చాలా బ్రహ్మాండంగా మొన్న డిసెంబర్ 21st రోజు, సండే రోజు మనం ఏర్పాటు చేసుకున్నాం. ఆ పూజకి ఎంతోమంది భక్తులు రావటం, ఉదయం పూట మామూలుగా అందరూ బాబా నిత్య పూజ అయిన తర్వాత మధ్యాహ్నం 2 PM స్టార్ట్ అయింది నాన్న. 2 PM సంకల్పం. ఆ సంకల్పం తీసుకొని అందరు గోత్రనామాలు తీసుకొని ఎంతోమంది స్పాన్సర్స్ చేశారు. మన గురుస్వాములు చాలామంది పార్టిసిపేట్ చేశారు. అలంకరణ చూసి ఉంటాం, అలంకరణ ఎంత బాగా చేస్తారు మన వాళ్ళు. అలంకరణ చేసుకొని 2:30కి మేము మన థీమ్ ఉంటుంది, ఏది మన రిలీజియస్ టీం, అందరం కలిసి రుద్రాభిషేకం, రుద్రపారాయణ రుద్రాభిషేకం చేసుకున్నాం. 3:30కి అభిషేకం అయిపోగానే సామూహిక సహస్రనామార్చన పూజ, అది కూడా ఎంతో చక్కగా జరిగింది. మన అయ్యప్పలందరూ కూర్చొని ఆ బిలక్కలు పెట్టుకొని అక్కడ పూజ చేస్తారు. ఆ సహస్రనామార్చన అయిన తర్వాత 4:15కి గురు పూజ చేస్తాం. మనం గురుస్వాముల్ని ఎప్పుడు పూజించడం మన ఆనవాయితీ. అలా గురుస్వాముల్ని పూజ చేస్తాం. ఆ కమ్యూనిటీ హాల్లో గురుస్వాములకి ఏర్పాటు చేసి వాళ్ళ పాద ప్రక్షాళన చేసి గురు పూజ చేసుకున్నాం. అదైపోతే 4:30కి పల్లకి ఉత్సవం. అక్కడ పల్లకి రెడీ చేసుకుని ఆ పల్లకితో అందరం పేడతుళ్ళు ఆడుకుంటూ బయటికి వెళ్ళి, మనకి చండా మేళం అని చెప్పి చాలా స్పెషల్, ఆ మేళం వాళ్ళు పిలిపించాం, వాళ్ళు వచ్చారు. అందరం కలిసి బయటికి వెళ్ళి మనకి ఆ బయటంతా కాసేపు అందరు డ్యాన్సులు, అయ్యప్ప భక్తి గీతాలు పాడుకొని, అలాగే అక్కడ మన హోమంలాగా ఏర్పాటు చేసి ఉంటారు, అది కూడా పనులు ఉంది. దాని చుట్టూ తిరుగుతూ పేటతుల్లి అంటారు, పేటతుల్లి ఆడతారు. పేటతుల్లి ఆడి లోపలికి వచ్చాం. వచ్చిన తర్వాత 5:15 నుంచి పుష్పాభిషేకం స్టార్ట్ చేసాం మనం. ఎంతోమంది భక్తులు ఈసారి చాలా పూలు తెప్పించాం. ఆ పూలు తెప్పించి అయ్యప్ప స్వామికి ఫస్ట్ టైం పుష్పాభిషేకం ఏర్పాటు చేసాం. ఆ పుష్పాభిషేకం కూడా ఎంతో వైభవంగా జరిగి ఎంతోమంది పార్టిసిపేట్ చేశారు. ఇకపోతే 6 PM నుంచి మెయిన్ భజన్స్ స్టార్ట్ అయినాయి. ఆ భజన్స్ కోసం ఎంతోమంది వస్తారు. మన SDP అయ్యప్ప గ్రూపు, మిగిలిన అయ్యప్ప స్వాములందరూ కూడా దాంట్లో వాళ్ళకు కూడా అవకాశం ఇస్తాం. అందరూ కలిసి ఆ పాటలు, భజన్స్ ఇంకో లోకానికి తీసుకెళ్ళిపోతారు. చక్కగా జరిగింది. అది అయిన తర్వాత అరౌండ్ 8 PMకి అష్టోత్తర పూజ చేసుకొని మళ్ళీ పడిహారతి అయిపోయిన తర్వాత అందరికీ మళ్ళీ మహాప్రసాదం. వచ్చిన వాళ్ళందరికీ, కొంతమంది ముందు వెళ్ళిపోతుంటారు, ఆ వెళ్ళిపోయే వాళ్ళకి ప్లేట్లు అరేంజ్ చేసి ప్లేట్లు ఇచ్చేయడం, ఇక్కడ ఉన్న వాళ్ళకి ఏర్పాటు. మళ్ళీ కొంచెం ఆ రోజు లేట్ అయింది. మహాప్రసాదం తీసుకొని ఎంతో హ్యాపీగా అందరు స్వాములు వెళ్ళారు. చాలా ఘనంగా జరిగింది. ఇది జరగాలంటే ఒక్కరి వల్ల కాదు, ఎంతోమంది సహకారం. కన్యాస్వాముల దగ్గర నుంచి గురుస్వాముల దాకా సేవ చేసేవాళ్ళు కొంతమంది, స్పాన్సర్ చేసేవాళ్ళు కొంతమంది, ఐడియాలు ఇచ్చేవాళ్ళు కొంతమంది, వచ్చి హెల్ప్ చేసేవాళ్ళు కొంతమంది, ఇలా ఎంతోమంది. వీళ్ళు కాకుండా SDP వాలంటీర్స్ కిచెన్లో అక్కడ ఇక్కడ డిస్ట్రిబ్యూషన్లో ఫ్లవర్స్ కట్టేవాళ్ళు, ఇవన్నీ కూడా ఇంతమంది సహకారంతో ఎంతో చక్కగా అంగరంగ వైభవంగా ఈ మహాపడి పూజా కార్యక్రమం జరిగింది. అందరూ కూడా అయ్యప్ప అనుగ్రహంతో చక్కగా దీవెనలు తీసుకున్నారు నాన్న. థ్యాంక్ యూ సార్ గురుగారు, చాలా చక్కగా చెప్పారు. ఎంతో శాస్త్రీయంగా జరిగింది. అలానే మన స్క్రీన్లో మీరు చూడొచ్చు.
యుఎస్లో న్యూ జెర్సీలో ఇప్పుడున్న టెంపరేచర్స్ చెప్పాలంటే మైనస్లో ఉన్నాయి. ఆ పడి పల్లకి అయితే ఎంత చక్కగా అయ్యప్పలు శాస్త్రీయంగా షర్టు లేకుండా కూడా మన స్క్రీన్స్లో మీరు చూడొచ్చు, చక్కగా బయట పల్లకిని తీసుకొని చేశారు. ఇది సప్త సముద్రాలు దాటినా కూడా భారతదేశంలో ఎలా అయితే చేస్తారో అంతకంటే మించి చాలా చక్కగా మన దత్తపీఠంలో పూజ జరగడం జరిగింది. ఇదంతా కూడా గురుగారు చెప్పినట్టు అయ్యప్ప కృప. అలానే ఇక్కడ అందరు కూడా ప్రతి వారు చేశారు. సో అలానే నెక్స్ట్ గురుగారు మనం రేపు ఎల్లుండి ఇరుముడి కట్టుకొని మేరీల్యాండ్కి వెళ్తున్నాము. అది కూడా ఎక్స్క్లూజివ్గా బిగ్ టీవీలో మనం కవర్ చేయబోతున్నాం యాక్చువల్గా ఈసారి. సో మనము రేపు ఎల్లుండి మీకు వస్తుంది. కీప్ వాచింగ్ బిగ్ టీవీ. నేను మీ లక్ష్మణ్, న్యూ జెర్సీ, న్యూయార్క్ నుంచి రిపోర్ట్ చేస్తున్నాను. థ్యాంక్ యూ.